ప్రజలు నాకు సలహాలు ఇస్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు. తెలిసినోళ్ళు, మన ఇన్స్టాగ్రామ్లో చూసినోళ్ళు, ఇంకా వేరే వాళ్ళు వచ్చి చెప్తుంటారు నువ్వు జిమ్కి వెళ్ళు అనిల్, జిమ్కి వెళ్ళు అని. కొందరు మాత్రం రీజన్ చెప్పట్లేదు, ఊక జిమ్కి వెళ్ళు అని అంటుండ్రు. మరి ఎందుకో మనకు తెలియట్లేదు. కొందరు మాత్రం అనిల్ వెళ్ళు, మంచిగా ఉంటుంది, మంచిగా కనపడుతావు, మంచిగా ఉంటుంది నీకు అని చెప్తుంటారు. కొందరు మాత్రం అవసరం ఉన్నప్పుడు మనుషులు భయపడతారు అని చెప్పడం జరిగింది. నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు టైం లేదు. నేను పొద్దుగాల 5 గంటలకు లేస్తా, ఏమన్నా నా కాలకృత్యాలు అవసరాలు తీర్చుకొని స్నానం ఇవన్నీ చేసి బ్రష్ ఇవన్నీ తర్వాత నేను నా యూట్యూబ్ వీడియో చెక్ చేసుకుంటా, ఎలా వచ్చింది అని చెక్ చేసుకొని అవసరం ఉన్న కాడికి ఇది అంతా చెక్ చేయడానికి ఒక 30 నిమిషాలు పడుతుంది. ఒక 10 నిమిషాల వీడియో 30 నిమిషాలు ఈజీగా పడుతుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేయడం, ఇంకా తర్వాత షాప్కి వెళ్ళడం, తొందర బయట ఉన్న సరుకు బయట పెట్టడం, ఇలా చేస్తుంటే కూడా 8-8:30 అవుతుంది. ఒక టిఫిన్ చేసిపోయినా కూడా 8:30 అవుతుంది. ఇంకా జిమ్కి వెళ్తే నాకు శక్తి అంతా తగ్గిపోతుంది. ఇంకా మనం ముందే ఈ వీడియోకే తల్లాడుతాం, అంత కష్టపడుతుంటాం. మళ్ళీ ఇంత బొక్కగైనా మళ్ళీ జిమ్కి వెళ్తే ఇంకా ఈ పనులు కూడా చేయలేను, ఇలాంటి పనులు అని నేను అనుకుంటున్నా. ఈ మధ్యలోనే మనం ఈ యాక్టివిటీస్ మొదలుపెట్టాం. ఇంకా కిరాణంకి వెళ్తుంటాం, ఇంకా వాటర్ తెస్తుంటాం, వెజిటేబుల్ తెస్తుంటాం, ఇలాంటి చిన్న చిత్కా పనులు చేస్తుంటాం. కాబట్టి వీలు కావట్లేదు. అవసరం ఉన్నప్పుడు పక్కా జిమ్కి వెళ్తాను. ముఖ్యంగా చాలామంది పెద్దవాళ్ళు ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఏమంటే అనిల్ ఏమే కారు ఎప్పుడు వస్తుందని. అది కారు అనేది ఒక బిల్డప్ అయిపోయింది, అంటే చాలా పైసలు ఉన్న వాళ్ళలాగా కనపడేటట్టు చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా పెద్దవాళ్ళని, రాజకీయం చేసే వాళ్ళని, పైసలు ఉన్న వాళ్ళని కారు విషయం పక్కా మాట్లాడుతున్నారు. అలానే నా కాడ కూడా మా బంధువులు మాట్లాడడం జరిగింది. ఇంకా ఆ కారు అనేది మనం అంత చిన్న బడ్జెట్ కాదు. ఇప్పుడు బైక్ అనేది ఒక్క ఈజీ తీయడానికి కొద్దిగా కారు కన్నా, అదే బైక్ 3 సార్లు కొట్టాలా. ముందే నేను హైట్ ఉన్నా కాబట్టి ఇంకా మంచి పెద్ద కారు తీయాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి కారు విషయంలో ఇప్పుడే కాదు, ఎప్పుడో అని తెలీదు. ఇప్పుడైతే కాదు, చాలా టైం పడుతుంది. నా ఫోన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అన్న నీ ఫోన్ ఇలా ఉంది అలా ఉంది అని. నా ఫోన్ చాలా మంచిది. ఒక 25,000 పెట్టి కొనుక్కోవడం జరిగింది 2019లో. IPL స్పాన్సర్ వివో V15. కానీ చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు నా ఫోన్ని. మార్చండి ఐఫోన్ కొనండి అని. నేను ఐఫోన్ కొనలేను. ఏదైనా బెస్ట్ ఎడిటింగ్ ఆల్బమ్లోనే ఎడిట్ చేసే విధంగా ఉంటే పక్కా ఫోన్ కొందాం అని అనుకున్నా. ప్రస్తుతానికైతే ఈ ఫోనే. కొన్ని ఇయర్స్ పడుతుంది ఇది కూడా చేంజ్ చేయడానికి. యాపిల్ ఫోన్ కొనుక్కోమని చెప్తారు వాళ్ళు. ఏమంటున్నారంటే మంచిగా క్వాలిటీ వస్తుంది వీడియో, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎక్కువ మంది వ్యూస్ వస్తారు అని, సబ్స్క్రైబర్స్ అని చెప్తుంటారు. తప్పేం లేదు. కానీ ఆ కెమెరాని పక్కా యూజ్ చేయాలి ఆ ఫోన్ని. లేకపోతే అది ₹1,00,000 పడుతుంది ఫోను. మనం కరెక్ట్ యూజ్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. చాలామంది కాడ ఐఫోన్లు ఉన్నాయి కానీ వాళ్ళు సమంగా యూజ్ చేయట్లేదు. ఏమంటే ఫోటోలు మంచిగా వస్తున్నాయి కానీ పైసల విధంగా. కాబట్టి ఆన్సర్ మీకే వదిలేస్తున్నా. ఫోన్ అనేది పక్కా చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేంజ్ చేయలేను. ఇంకా మూడోది వచ్చేసి బైక్. నా బైక్ గురించి మాట్లాడుతానా, నువ్వు ఇంత పెద్దగా ఉన్నా నీకు స్కూటీ సరిపోలేదు, ఇబ్బంది అయితే అది సెట్ కాలేదు అని మాట్లాడుతున్నారు. ఈ బైక్ వచ్చేసి మనం 3 కోసం తీసుకున్నాం. మా చెల్లి కానీ, మా అమ్మ కానీ, మా డాడీ కానీ, నేను అందరు నడపడానికి అందరికీ అని తీసుకున్నాం. కాబట్టి ఇది యూస్ఫుల్. కానీ మీకు కనపడట్లేదు. ఏమంటే అన్నకి సరిపోలే, బుల్లెట్ బండి కావాలి, ఈ బండి ఎట్లా సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇంకా ఈ బండి మంచిదే. ఇంకా ఫ్యూచర్లో చూద్దాం ఇలాంటి బుల్లెట్లు ఇవన్నీ. మనము బండి వచ్చేసి హోండా షోరూంలో కొనడం జరిగింది. అక్కడ ఒక మనిషి ఉండి అనిల్ నీకు బండి కొనిస్తా అని చెప్పాడు. ఇంకా వద్దానా అని చెప్పా. అది హోండా షోరూమ్ అతని బుల్లెట్ బండి ఇప్పిస్తా అన్నాడు. మళ్ళీ అది ఏమో నాకు తెలియదు, అది మంచితనం ఏమో కానీ మొత్తానికైతే అతను చెప్పడం జరిగింది. డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నారు. అనిల్ ఇట్లా మంచి వేసుకో అని చెప్తున్నారు. పాత వేసుకోవడం జరుగుతుంది. మనం చినిపోయిన పాయింట్లు అట్లనే వేసుకొని స్టైల్ అంటారేమో అనుకొని అంటాం. కానీ ఆడ పోయినాక వాళ్ళు అడుగుతారు, మనం అలవాటు కదా నిజాలు చెప్పిన తర్వాత వాళ్ళు చిన్న చూపు చూస్తారు. అనిల్ అట్లా వేసుకోకూడదు అని ఇంకా వాళ్ళతో తిట్టించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు పాత బట్టలు చేసుకుంటుంటాం. వాళ్ళకు కొంతమంది
కొత్త వేసుకొని తిరుగుతుంటారు. అవి నాకు అలవాటు కాలేదు, అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే మీరు ఇంతమంది బ్లెస్సింగ్ ఇచ్చారు, అనిల్ అనిల్ అని సబ్స్క్రైబ్ చేశారు, ఫాలో కొట్టారు. కాబట్టి ఇది చేంజ్ చేసుకుంటా, కనీసం మీకోసం ప్రస్తుతానికి చిన్న చిన్నగా చేంజ్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. పక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొద్దిగా మారుస్తా, మరి హై లెవెల్ కాకపోయినా మధ్య రకంగా చూడడానికి ఓకే పిల్లగాడు అని చూపించేటట్టు చేస్తాం. నా హెల్త్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు, ఇవన్నీ ఫాలోవర్స్ అవి ఇవి మాట్లాడారు, కానీ నా హెల్త్ గురించి చాలా తక్కువ మాట్లాడారు. ముఖ్యంగా మన తల్లిదండ్రులు హెల్త్ మంచిగా చూసుకో, నిద్రపో టైంకి అని చెప్తుంటారు. కానీ మనకి వీలు కావట్లేదు. ఈజీగా 12 అవుతుంది, పొద్దుగాల 5 గంటలకి లేవడం జరుగుతుంది. నిద్ర బాగా సరిపోతుంది. నిద్ర విషయంలో కొద్దిగా అన్నం కూడా బాగా తింటున్నాను, మంచి బొక్కగా అవుతున్నాం కాబట్టి అన్నం కూడా కొద్దిగా మంచి తింటున్నాను, రొట్టె కానీ అది ఇది బాగా తింటున్నాను. ఇంకా వేరే వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది, బెడ్ వాళ్ళు అనిల్ ఎలా ఉంది హెల్త్ అని. ఇంకా సంతోషం, తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఇంకా అప్పుడప్పుడు మనకి ఫ్రెండ్స్ వీళ్ళు ఏదైనా కాలేజ్ పిల్లలు, తెలిసిన పిల్లలు అడుగుతుంటారు హెల్త్ మంచిగా చూసుకోవడానికి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను నా యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ కొద్దిగా చేంజ్ అందుకే ఎక్కువ మంది సబ్స్క్రైబ్, ఎక్కువ మంది ఫాలోవర్స్ రావట్లేదని. కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రోడ్లపైన ఇలా వెళ్తే యాక్సిడెంట్లు అయితే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినారు, ఇలాంటి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. అవి హిట్ కాలేదు, కొన్ని పనికిరాని వీడియోస్ హిట్ అయినాయి. నిన్న చేసిన పెట్రోల్ వీడియో కూడా మంచి వీడియో, చూసుకోండి. పెట్రోల్కి 100 రూపాయలగా ఎక్కువ వస్తుంది అని చెప్పడం జరిగింది. అంత మంచి పెట్రోల్ వీడియోని హిట్ చేయలేదు జనాలు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని మంచి రీల్స్ ఉన్నాయి, అవి పోలే 1 మిలియన్. కూర్చున్న కాడ ఇట్లా ఇది చూడండి, ఇంతమంది నాకు ఓటేశారు అనేది పోయింది. ఇదే 1 మిలియన్ 2 మిలియన్ పోయింటే ఏది మన రోడ్ సమస్య, కృష్ణ చౌక్లో రోడ్ ఇట్లా ఉంది, ఇంకా మళ్ళీ ట్రాక్టర్లు ఇలా ఆగుతున్నాయి రాజు అదే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర అని, అవి పోయింటే చాలా సంతోషం. దానికోసం తిట్లు కూడా వీళ్ళు పోలీసులు పడనోళ్ళు నన్ను తిట్టడం జరిగింది. వేరే వాళ్ళ కాడ తిడితే వాళ్ళు వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇది మంచి కంటెంట్, కానీ పోలేదు. మనం ఏది పెడతామో అది హిట్ అయితే. నేను ఏమేమి చేంజ్ చేశా వేరే వాళ్ళ సలహాల వల్ల, ముఖ్యంగా మనం ఇన్స్టాగ్రామ్లో ఇట్లా సమస్యల గురించి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అదే మనం రోడ్డు గురించి పెట్టాం, ఇట్లా ఉంది ఇలా రోడ్డు అని. అది మరియు యూట్యూబ్ వీడియో వచ్చేసి ఒక్క టాపిక్ మీదనే మాట్లాడండి అని కొంతమంది సజెస్ట్ చేశారు. ఫస్ట్లో అన్ని టాపిక్లు మిక్స్ చేసి పెడుతుంటే ఇప్పుడు ఒక టాపిక్కి వెళ్తున్నా, ఒక టాపిక్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి ఎక్కువ మంది చూస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు అవి ఇవి రీల్స్ పెడుతుంటే మందివి పెట్టి హ్యాపీ బర్త్డేలు అని. మనం మంచి పనే చేస్తున్నాం, కానీ వేరే వాళ్ళకి ఫాలో కొట్టే వాళ్ళకి నచ్చట్లేదు, ఫాలో తీసేస్తున్నారు. 10 రీళ్ళు మనం 10 ఎట్లా తీస్తుంటే ఇంకా రీల్స్ కూడా తగ్గించాను, టాపిక్స్ చేంజ్ చేశాను. ఇంకా మంచి కొత్త పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు మ్యూజిక్ యాడ్ చేసిన, ఇప్పుడు ప్రతి రీల్స్కి మ్యూజిక్ పెడుతున్నాయి మధ్యలో. ఇంకా రీల్స్ కూడా కొద్దిగా తక్కువ చేసా, ఫాలోవర్స్ కూడా ఎక్కువ పెరిగినారు. మీరు చెప్పినట్టే చేసా. మీకు తెలియట్లేదు నా కష్టం. చాలా మంచి వీడియోలు తీస్తుంటా ఇన్స్టాగ్రామ్లో. ముఖ్యంగా వాళ్ళకి నచ్చట్లేదు, ఏదైనా సమస్య గురించి మాట్లాడితే ఇక్కడ రోడ్లు బాగాలేవు, వాటర్ ఆగాయి, ఇక్కడ ట్రాక్టర్లు ఆగాయి అనేది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు మొత్తానికి అధికారులా లేకుంటే పోలీసులా రాజకీయం చేసే వాళ్ళ మొత్తానికైతే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు, వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ముఖ్యంగా నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నాకు చెప్తుంటారు, అన్న ఇట్లా ఇది అని చెప్తుంటారు, తీయొద్దు అని. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం పోరాడుతుంటే ఇలా అవుతుంది నాకు. మనం ట్యాక్స్ కట్టడం జరుగుతుంది, పక్కా అడుగుతాం. వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు ప్రజలను. కానీ ఇప్పుడు ప్రజలు తప్పు చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు. ఇప్పుడు కనీసం నేను ప్రశ్నిస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అధికారులు, పోలీసులు. ఇంకా పోలీసుల గురించి వీళ్ళ గురించి ఇంకా లోపల డీప్ చెప్తే మీకే బాగా తెలుసు నాకన్నా. నేను లైట్గా ఈ మధ్యలో తెలుసుకుంటున్నా బయటి ప్రపంచం. థ్యాంక్ యూ, మీ అందరికీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీరు బాగుండాలా, నేను బాగుండాలా, మీరు బాగుంటేనే నేను బాగుంటా. కాబట్టి మీరు కూడా మంచిగా ఉండండి.